మిత్రులందరకు శుభ సాయంకాలం. మనల్ని మనమే మలుచుకునేటువంటి మహత్తర కథలు లేదా శుభరాత్రి కథలకు మీ అందరికీ శుభ స్వాగతం. ఈ శుభరాత్రి కథలలో భాగంగా ఈ రోజు మీరు వినబోతున్న కథ పేరు అంధకారంలో భోజనం. ఒక వ్యక్తి తాను స్వయంగా చూసిన అనుభవాన్ని ఈ కథగా చెబుతున్నాడు. విందాము మరి. కథ పేరు అంధకారంలో భోజనం. ఒకరి అద్భుతమైన అనుభవాన్ని ఇక్కడ మీతో పంచుకోవడం జరిగింది. అంధుల సహాయ కేంద్రంలో అంధ వికలాంగుల కోసం ఒక నిధుల సేకరణ కార్యక్రమానికి నేను హాజరయ్యాను. ఆ రోజు శుక్రవారం కావడంతో ముందు ఆ కార్యక్రమం నుంచి తప్పుకోవాలి అని అనుకున్నాను. ఈ కార్యక్రమం కాస్త విసుగు తెప్పిస్తుందేమోనని భావించి సాయంత్రాన్ని విశ్రాంతంగా ఇంకో విధంగా గడపవచ్చులే అని అనుకున్నాను. కానీ ఒంటరిగా ఉండడం వల్ల సమయం గడపడం చాలా కష్టంగా అనిపించడంతో చివరికి నేను ఆ ఆహ్వానాన్ని అంగీకరించాను. బుకింగ్ కోసం ఆన్లైన్లో పేరు నమోదు చేసుకున్నాను. నేను అక్కడికి వెళ్లేసరికి దాదాపు 40 మంది ఉన్నారు. ప్రారంభంలో అంధ వికలాంగుల కేంద్రం గురించి మాకొక వీడియో చూపించారు. 15 నిమిషాల నిడివిగల ఆ వీడియో ద్వారా వివిధ రంగాలకు చెందినటువంటి వ్యక్తులు ఎటువంటి ప్రతిఫలాపేక్ష లేకుండా అంధులతో తమ సమయాన్ని ఎలా గడుపుతున్నారో చూపించడం చాలా స్ఫూర్తిదాయకంగా అనిపించింది. వీడియో చూసిన తర్వాత మేమందరం ఒక హాలులో సమావేశం అయ్యాక తదుపరి కార్యక్రమం గురించి వివరించారు. తదుపరి కార్యక్రమం యొక్క విషయం ఏమిటంటే డైనింగ్ ఇన్ ద డార్క్, అంధకారంలో విందు. ఈ కార్యక్రమం అత్యంత స్ఫూర్తిదాయకంగా, శ్రేష్టమైనదిగా, అందరితో పంచుకునే విధంగా మారింది. దాని అర్థం ఏమిటంటే మేము 40 మంది చిమ్మ చీకటిగా ఉన్న ఒక గదిలో భోజనం చేయబోతున్నాం అన్నమాట. తర్వాత 2 గంటలు 3 అంధ యువకులచే ప్రణాళిక ఏర్పాటు చేయబడి, నిర్వహించబడి, నిర్దేశించబడి, అమలు చేయబడింది. ఒక అమ్మాయి ఈ కార్యక్రమానికి నాయకత్వం వహించేలాగా, 2 అబ్బాయిలు ఆమెకు సహాయం చేసేలాగా ఆ 3 ఒక అంధ వాలంటీర్ల బృందాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అంధ నాయకురాలు మొదట మా భోజనానికి సంబంధించిన చిట్కాలు చెప్పింది. అవి అంధులు తమ జీవితాన్ని సులభతరం చేసుకోవడానికి నిజానికి అనుసరించే వాళ్ళ వాస్తవ విధానం. ఆ చిట్కాలలో మొదటిది, మీరు మీ టేబుల్ వద్ద కూర్చున్నప్పుడు వస్తువులు ఈ క్రింది విధంగా ఉంటాయి. మీ ప్లేటు యొక్క 3 గంటల కోణంలో మీరు ఒక చెంచాను కనుక్కుంటారు. 9 గంటల కోణంలో ఒక ఫోర్కును, 12 గంటల కోణంలో ఒక గిన్నె, 2 గంటల కోణంలో ఖాళీ గ్లాస్ డిష్, మధ్యలో 6 గంటల కోణంలో పేపర్ నాప్కిన్ ఉంటుంది. ఇక రెండవ చిట్కా ఏమిటంటే 2 పెద్ద కూజాలు మీ వద్దకు తీసుకురాబడతాయి. సాదా అంచులతో కూడిన కూజాలో నీరు ఉంటుంది. వంకరగా ఉన్న అంచుతో కూడిన కూజాలో నారింజ రసం ఉంటుంది. ఇక మూడవ చిట్కా, మీ అభిరుచికి అనుగుణమైన కూజా మీ వద్దకు వచ్చినప్పుడు దాని నుండి జ్యూస్ లేదా మంచినీళ్లు మీ గ్లాసులో పోసుకోవాలి. మీ చూపుడు వేలును గ్లాసులో ఉంచడం ద్వారా దానిని నింపినప్పుడు ఆ ద్రవం మీ వేలికి తాకగానే మీరు పోయడం ఆపివేయాలి. అందరికీ ఈ సూచనలు అర్థమవుతున్నాయా అని అడిగింది ఆమె. అందరూ అవునన్నారు. కానీ అందరూ అయోమయంలో పడ్డారు. ఒకరినొకరు అడిగి ధృవీకరించుకుంటూ ఆమె చెప్పిన దానిని గుర్తించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఆ తర్వాత మేము గడిపిన 1.5 గంటలు చాలా సరదాగా, బోధనాత్మకంగా గడిచింది. మేము ఏమీ చూడలేని చిమ్మ చీకటి గదిలో వివిధ రుచికరమైన ఆహార పదార్థాలను చూడకుండా వాటిని ఆస్వాదించాం. ముందుగా మా 40 మందిని బృందాలుగా చీకటి గదిలోకి తీసుకువెళ్లారు. మేం కుర్చీపై కూర్చునే వరకు ప్రతి ఒక్కరికి ఒక్కొక్క అంధుడు సహాయం చేశాడు. నిజానికి అంధులకు వారి గమ్యస్థానాన్ని మార్గనిర్దేశనం చేయవలసిన మేము వారి నుండి సహాయం పొందడం ఒక ఇబ్బందికరమైన అనుభూతిని కలగజేసింది. రకరకాల పళ్ళరసాలు, సూప్స్, సలాడ్, మెయిన్ కోర్స్, స్వీట్, ఇలా పూర్తి 5 రకాల విందును ఆ 3 అంధుల బృందం మాకు అందించింది. ఆశ్చర్యకరమైన విశేషం ఏమిటంటే ఆ అంధుల బృందం శాకాహారులు కూర్చున్న చోట మాత్రం శాకాహార వంటకాలను మాత్రమే వడ్డించింది. కానీ మేమంతా గదిలో యథేచ్ఛగా రకరకాలుగా కూర్చున్నాం. ఆన్లైన్లో నమోదు చేసుకునేటప్పుడు వెజిటేరియన్ లేదా నాన్ వెజిటేరియన్ ఎంచుకోమని మమ్మల్ని అడిగారు. నేను శాకాహారిని కాబట్టి అదే మేము వడ్డనల మధ్య వేచి ఉండాల్సిన అవసరం లేకుండా చాలా బాగా ఆతిథ్యం వహించారు. ఒక వంటకం పూర్తి చేసిన వెంటనే ఆలస్యం లేకుండా తదుపరి వంటకం అందించబడింది. దాదాపు 1.5 గంటల చీకటిలో భోజనం చేసిన తర్వాత అందరూ తినడం ముగించారా అని అంధ నాయకురాలు అడిగింది. నిర్ధారణ చేసుకున్నాక గదిలో దీపాలు వేసి మీరు బయలుదేరవచ్చు అని చెప్పింది. కానీ ఎవ్వరం కదలలేకపోయాం.
మేమంతా ఆశ్చర్యంతో గదంతా చూస్తూ ఉండిపోయాం. తర్వాత అందరం లేచి టీంకి కృతజ్ఞతలు తెలుపుతూ నెమ్మదిగా బయలుదేరాం. కన్నీళ్లతో భోజనాల గది నుండి బయటికి వచ్చాం. కానీ ఇప్పుడు మా స్వంత జీవితాల గురించి మరింత స్పష్టమైన దృష్టితో ఉన్నాం. అందమైన కళ్ళతో ఈ అందమైన ప్రపంచాన్ని చూసే మనం ఎంత అదృష్టవంతులమో, మనకు ఎంత విలువైన బహుమతి దక్కిందో అని గ్రహించుకున్నాం. ప్రపంచంలో దేనినీ చూడలేని అంధుల లేదా ఇతర వికలాంగుల జీవితాలు ఎంత కష్టతరమో మేం గ్రహించాం. కేవలం 2 గంటల పాటు ఏమీ చూడలేకపోవడం వల్ల ఎంత అసౌకర్యానికి గురయ్యామో, అలా వారు తమ జీవితాంతం ఎలా జీవిస్తున్నారో మేం గ్రహించాం. మనం ఎంత అదృష్టవంతులమో, జీవితంలో మనకున్న ఎన్నో సాధారణ విషయాలకు మనం విలువ ఇవ్వడం లేదని తెలుసుకున్నాం. మన వద్ద ఉన్న వాటిని అభినందించడానికి సమయం తీసుకోకుండా మనకు లేని వాటి కోసం మన జీవితమంతా పరిగెడుతూనే ఉంటాం. అందుకే మీ కళ్ళు శాశ్వతంగా మూసుకుపోకముందే ఈరోజే కళ్ళు తెరవండి. మిమ్మల్ని ప్రేమించే వ్యక్తుల్ని ఆరాధించండి. ఈరోజు వారితో మనసు విప్పి మాట్లాడండి. మిమ్మల్ని ప్రేమించే వ్యక్తులతో మీకున్న అపార్థాలను పరిష్కరించుకోండి. మీ జీవితాన్ని ఈ భూమిపై జీవించడానికి యోగ్యమైనదిగా చేసుకోండి. మీ దృష్టిని నిలిపి మీ జీవిత లక్ష్యాన్ని సఫలం చేసుకోండి. సశేషం. విన్నారు కదా? అంధకారంలో భోజనం కథ ఎంత స్ఫూర్తిగా ఉందో కదా. ఎదుటి వ్యక్తిని హేళన చేయడం మనకెంతో తేలిక, కానీ అదే స్థానంలో మనం నిలబడినప్పుడు ఆ బాధ ఎలా ఉంటుందో మనకు అర్థమవుతుంది అన్నటువంటి చక్కని సందేశాన్ని అందించినటువంటి ఈ కథని మీరందరూ శ్రద్ధగా విని మీ స్నేహితులకు, బంధువులకు, మిత్రులకు షేర్ చేయమని కోరుకుంటూ మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.